శ్రీ సాయి సచ్చరిత్రము 7వ అధ్యాయము. శ్రీ సాయి సచ్చరిత్ర చాప్టర్ 7. ఓం శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయి బాబా జీవిత చరిత్రము 7వ అధ్యాయము. అద్భుతావతారము. సాయిబాబా వైఖరి, వారి యోగాభ్యాసము, వారి సర్వాంతర్యామిత్వము, కుష్టుభక్తుని సేవ, కాపర్డేకొడుకు ప్లేగు సంగతి, పండరీపురము పోవుట. అద్భుతావతారము. సాయిబాబాకు యోగాభ్యాసములన్నీయు తెలిసియుండెను. షణ్మార్గములందును బాబా ఆరితేరినవారు. అందులో కొన్ని ధౌతి, ఖండయోగము, సమాధి మొదలగునవి. ధౌతి యనగా 3 అంగుళముల వెడల్పు, 22.1/2 అడుగుల పొడవుగల తడిగుడ్డతో కడుపును లోపల శుభ్రపరచుట. ఖండయోగమనగా శరీరావయములన్నీయు విడదీసి తిరిగి కలుపుట. బాబా హిందువన్నచో వారు మహమ్మదీయ దుస్తులతో నుండెడివారు. మహమ్మదీయుడన్నచో హిందూమతాచార సంపన్నుడుగా గాన్పించుచుండెను. బాబా శాస్త్రోక్తముగా హిందువుల శ్రీరామనవమి యుత్సవమును జరుపుచుండెను. అదే కాలమందు మహమ్మదీయుల చందనోత్సవము జరుపుటకు అనుమతించెను. ఈ యుత్సవ సమయమందు కుస్తీలను ప్రోత్సహించుచుండువారు. గెలిచిన వారికి బహుమతులిచ్చువారు. గోకులాష్టమినాడు గోపాల్ కాలా యుత్సవము జరిపించుచుండెను. ఈదుల్ ఫితర్ పండుగనాడు మహమ్మదీయులచే మసీదులో నమాజు చేయించుచుండెడివారు. మోహరం పండుగకు కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజీయా లేక తాబూతు నిల్పి కొన్ని దినములు దాని నచ్చట నుంచిన పిమ్మట గ్రామములో నూరేగించెదమనిరి. 4 దినముల వరకు మసీదులో తాబూతు నుంచుటకు బాబా సమ్మతించి 5వనాడు నిర్విచారముగా ఏ సంశయము లేక దానిని తానే తీసివేసెను. వారు మహమ్మదీయులన్నచో హిందువుల వలె వారి చెవులకు కుట్లుండెను. వారు హిందువులన్నచో సుంతీ చేసుకొనుమని సలహానిచ్చుచుండెడివారు. కాని వారు మాత్రము సుంతీ చేసుకొనియుండలేదు. బాబా హిందువైనచో మసీదునందేలయుండును, మహమ్మదీయుడైనచో ధునియు అగ్నిహోత్రమును ఏల వెలిగించియుండువారు. అదేగాక మహమ్మదీయమతమునకు వ్యతిరేకముగా తిరుగలితో విసరుట, శంఖమూదుట, గంట వాయించుట, హోమము చేయుట, భజన చేయుట, సంతర్పణ చేయుట, అర్ఘ్యపాద్యములు సమర్పించుట మొదలగునవి జరుగుచుండెను. వారే మహమ్మదీయులైనచో కర్మిష్ఠులగు సనాతనాచారపారాయణులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారము లెట్లు చేయుచుండెడివారు. వారే తెగవారని ఎడుగబోయిన వారెల్లరూ వారిని సందర్శించిన వెంటనే మూగలగుచు పరవశించుచుండిరి. అందుచే సాయిబాబా హిందువుడో మహమ్మదీయుడో ఎవరును సరిగా నిర్ణయించలేకుండిరి. ఇది ఒక వింత కాదు. ఎవరైతే సర్వమును త్యజించి భగవంతుని సర్వస్య శరణాగతి యొనరించెదరో వారు దేవునిలో నైక్యమైపోయెదరు. వారికి దేనితో సంబంధముగాని భేదభావముగాని యుండదు. వారికి జాతిమతములతో నెట్టి సంబంధము లేదు. సాయిబాబా అట్టివారు. వారికి జాతులందు వ్యక్తులందు భేదము గన్పించకుండెను. బాబా ఫకీరులతో కలిసి మత్స్యమాంసములు భుజించుచుండెను. కాని వారి భోజన పళ్ళెములో కుక్కలు మూతిపెట్టినను నడుగువారు కారు. శ్రీ సాయి అవతారము విశిష్టమైనది, యద్భుతమైనది. నా పూర్వజన్మ సుకృతముచే వారి పాదముల వద్ద కూర్చొను భాగ్యము లభించినది. వారి సాంగత్యము లభించుట నా యదృష్టము. వారి సన్నిధిలో నాకు కలిగిన యానందము ఉల్లాసము చెప్పనలవి కానివి. సాయిబాబా నిజముగా శుద్ధానంద చైతన్యమూర్తులు. నేను వారి గొప్పతనమును, విశిష్టతను పూర్తిగా వర్ణించలేను. ఎవరు వారి పాదములను నమ్మెదరో వారికి ఆత్మానుసంధానము కలుగును. సన్యాసులు, సాధకులు, మోక్షమునకై పాటుపడు తదితరులనేకమంది సాయిబాబా వద్దకు వచ్చెడివారు. బాబా వారితో నడచుచు, మాట్లాడుచు, నవ్వుచు అల్లా మాలిక్ అని ఎల్లప్పుడూ పలుకుచుండెడివారు. వారికి వివాదములుగాని చర్చలుగాని ఇష్టము లేదు. అప్పుడప్పుడు కోపించినప్పటికీ వారెల్లప్పుడు నెమ్మదిగా నుండి శరీరమును పూర్తిగా స్వాధీనములో నుంచు కొనెడివారు.
ఎల్లప్పుడూ వేదాంతమును బోధించుచుండెడివారు. ఆఖరు వరకు బాబా ఎవరో ఎవరికి తెలియనేలేదు. వారు రాజులను, భిక్షుకులను నొకేరీతిగా ఆదరించిరి. అందరి యంతరంగములందుగల రహస్యములన్నీ బాబా ఎరింగెడివారు. బాబా ఆ రహస్యములను వెలిబుచ్చగనే ఎందరూ ఆశ్చర్యమగ్నులగుచుండిరి. వారు సర్వజ్ఞులైనప్పటికీ ఏమీయు తెలియనివానివలె నటించుచుండిరి. సన్మానములన్నచో వారికి అయిష్టము. సాయిబాబా నైజమట్టిది. మానవ శరీరముతో నున్నప్పటికీ వారు చేయు పనులను జూడసాక్షాత్తు భగవంతుడని చెప్పవలెను. అందరును వారిని జూచి షిరిడీలో వెలసిన భగవంతుడనియే ఎనుకొనుచుండిరి. సాయిబాబా వైఖరి. నేను వట్టి మూర్ఖుడనగుటచే బాబా మహిమలను వర్ణించలేను. బాబా షిరిడీలోనున్న దేవాలయములన్నిటినీ మరామతు చేయించెను. తాత్యాపాటీలు సహాయముతో గ్రామములోనున్న శని, గణపతి, పార్వతీ శంకర, గ్రామదేవత, మారుతీ దేవాలయముల మరామతు చేయించెను. వారి దానము పొగడబడినది. దక్షిణ రూపముగా వసూలైన పైకమంతయు నొక్కొక్కరికి రోజు కొక్కంటికి రూ. 50, 30, 15 చొప్పున ఇష్టము వచ్చినట్లు పంచిపెట్టెడివారు. బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభము పొందువారు. కొందరు ఆరోగ్యవంతులగుచుండిరి. అనేకులకు కోరికలు నెరవేరుచుండెను. కంటిలో రసముగాని మందుగాని వేయకనే గ్రుడ్డివారికి దృష్టి వచ్చుచుండెను. కుంటివారికి కాళ్ళు వచ్చుచుండెను. అంతులేని బాబా గొప్పతనమును, పారమును ఎవ్వరును కనుగొనకుండిరి. వారి కీర్తి చాలా దూరము వరకు వ్యాపించెను. అన్ని దేశముల భక్తులు షిరిడీలో గుమిగూడుచుండిరి. బాబా ఎల్లప్పుడూ ధునివద్దనే ధ్యానమగ్నులై కూర్చొనుచుండెను. ఒక్కొక్కప్పుడు స్నానము కూడా మానడివారు. తొలిదినములలో బాబా తెల్ల తలపాగా, శుభ్రమైన ధోవతి, చొక్కా ధరించువారు. మొదట గ్రామములో రోగులను పరీక్షించి ఔషధములిచ్చెడివారు. వారి చేతితో నిచ్చిన మందులు పనిచేయుచుండెడివి. మంచి హస్తవాసిగల డాక్టరని పేరు వచ్చెను. ఈ సందర్భమున నొక వింత విషయము చెప్పవలెను. ఒక భక్తుని కండ్లు వాచి మిక్కిలి ఎర్రబడెను. షిరిడీలో డాక్టరు దొరకలేదు. ఇతర భక్తులాతనిని బాబా వద్దకు గొనిపోయిరి. అట్టి రోగులకు అంజనములు, ఆవు పాలు, కర్పూరముతో చేసిన యౌషధములు డాక్టర్లు ఉపయోగించెదరు. కాని బాబా చేసిన చికిత్స విశిష్టమైనది. నల్ల జీడిగింజలను నూరి 2 మాత్రలు చేసి ఒక్కొక్క కంటిలో నొక్కొక్క దానిని దూర్చిగుడ్డతో కట్టుకట్టెను. మరుసటి దినము కట్టులను విప్పి నీళ్లను ధారగా పోసెను. కండ్లలోని పుసి తగ్గి కంటిపాపలు తెల్లబడి శుభ్రమయ్యెను. నల్లజీడి పిక్కలమందు పెట్టినప్పుడు సున్నితమైన కండ్లు మండనేలేదు. అటువంటి చిత్రములనేకములు గలవు. కాని యందు ఒకటి మాత్రమే చెప్పబడినది. బాబా యోగాభ్యాసములు. బాబాకు యోగములన్నీయు దెలియును. కాని యందులో 2 మాత్రమే వర్ణింపడెను. 1 ధౌతి లేక శుభ్రపరచు విధానము. మసీదుకు చాలా దూరమున ఒక మర్రిచెట్టు కలదు. అక్కడొక బావి కలదు. ప్రతి 3వ రోజు బాబా ఎచ్చటకు పోయి ముఖప్రక్షాళనము, స్నానము చేయుచుండెను. ఒకనాడు బాబా తన యూపిరి తిత్తులను బయటకు కక్కి వాటిని నీటితో శుభ్రపరచి నేరేడు చెట్టుపై ఆరవేయుట కొందరు గమనించిరి. షిరిడీలోని కొందరు దీనిని కండ్లార చూచి చెప్పిరి. మామూలుగా ధౌతియనగా 3 అంగుళముల వెడల్పు 22.1/2 అడుగుల పొడవుగల గుడ్డను మృంగి కడుపులో అరగంట వరకు నుండనిచ్చిన పిమ్మట తీసెదరు. కాని బాబాగారి ధౌతి చాలా విశిష్టము, అసాధారణము నైనది. 2 ఖండయోగము. బాబా తన శరీరావయములన్నీయు వేరుచేసి మసీదునందు వేర్వేరు స్థలములలో విడిచిపెట్టువారు. ఒకనాడొక పెద్దమనిషి మసీదుకు పోయి బాబా యవయవములు వేర్వేరు స్థలములందు పడియుండుట జూచి భయకంపితుడై బాబాను ఎవరో ఖూనీ చేసిరనుకొని గ్రామ మునసబు వద్దకు పోయి ఫిర్యాదు చేయ నిశ్చయించుకొనెను. కాని మొట్టమొదట ఫిర్యాదు చేసిన వానికి ఆ విషయము గూర్చి కొంచెమైన తెలిసియుండునని తననే అనుమానించెదరని యూరకొనెను. మరుసటి దినమతడు మసీదుకు బోయెను.
బాబా ఎప్పటివలె హాయిగా కూర్చొనియుండుట జూచి ఆశ్చర్యపడెను. ముందు దినము తాను చూచినదంతయు స్వప్నమనుకొనెను. 3. యోగము. బాల్యమునుంచి బాబా యోగాభ్యాసము చేయుచుండెను. దానిలో వారెంత నిష్ణాతులో ఎవరికీ తెలియదు. వారి ఊదీ ప్రసాదము వల్ల బాగుపడిన రోగుల వద్దనుంచి డబ్బు పుచ్చుకొనక యుచితముగానే సేవ చేయుచుండిరి. అనేకమందిని యారోగ్యవంతులుగా జేసిరి. వారు చేయు పుణ్యకార్యముల బట్టి వారికి గొప్ప కీర్తి వచ్చెను. బాబా సొంతము కొరకు ఏమియు చేయక ఇతరుల మేలు కొరకే ఎల్లప్పుడూ పాటుపడేవారు. ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధిని తనపై వేసికొని తాము మిక్కిలి బాధననుభవించేవారు. అందులో నొకటి ఈ దిగువ పేర్కొందును. దీనిని బట్టి బాబా సర్వజ్ఞుడనియు మిక్కిలి దయార్ద్రహృదయుడనియు తెలియును. బాబా సర్వాంతర్యామిత్వము, కారుణ్యము. 1910 సంవత్సరము దీపావళి పండుగనాడు బాబా ధునివద్ద కూర్చుండి చలి కాగుచుండెను. బాబా ధునిలో కట్టెలు వేయుచుండెను. ధుని బాగుగా మండుచుండెను. కొంతసేపైన తరువాత కట్టెలను వేయుట మాని తన చేతిని ధునిలో పెట్టెను. వెంటనే చేయి కాలిపోయెను. మాధవుడనే నౌకరును, మాధవరావు దేశపాండేయు దీనిని జూచిరి. వెంటనే పరుగెత్తి బాబాను పట్టి వెనుకకు లాగిరి. దేవా, ఇట్లేల చేసితిరని యడిగిరి. స్పృహ తెచ్చుకొని బాబా ఇట్లు జవాబిచ్చెను. దూరదేశమున ఒక కమ్మరి భార్య కొలిమితిత్తులను ఊదుచుండెను. అంతలో నామె భర్త పిలిచెను. తనయొడిలో బిడ్డయున్న సంగతి మరచి ఆమె తొందరగా లేచి పరుగిడజొచ్చెను. ఆ బిడ్డ మండుచున్న కొలిమిలో బడెను. అందుచేత వెంటనే నా చేతిని కొలిమిలోనికి దూర్చి బిడ్డను రక్షించితిని. నా చేయి కాలుట నాకంత బాధాకరము కాదు. కాని బిడ్డ రక్షింపబడెనను విషయము నాకానందము గలుగచేయుచున్నా దని బాబా నుడివెను. కుష్ఠురోగ భక్తుని సేవ. బాబా చెయ్యి కాల్చుకొనెనని మాధవరావు దేశపాండే నానా సాహెబు చాందోర్కరుకు తెలియజేసెను. వెంటనే ఆయన బొంబాయి నుండి డాక్టరు పరమానందుని మందుల పెట్టెతో వెంటబెట్టుకొని వచ్చెను. నానా బాబాను చికిత్స చేయుటకై డాక్టరును చేయి చూడనిమ్మని కోరెను. బాబా యందుల కొప్పుకొనలేదు. చేయి కాలిన లగాయితు బాగోజీసిందే యను కుష్ఠురోగియే కట్టుకట్టుచుండెను. కాలిన చేతిపైన నెయ్యి రాసి, యాకు వేసి, గుడ్డతో కట్టెడివాడు. నానా ఎంత వేడినను బాబా డాక్టరుగారిచే చికిత్స పొందుటకు సమ్మతింపలేదు. డాక్టరుగారు కూడా అనేకసారులు వేడుకొనిరి. కాని అల్లాయే తన డాక్టరని బాబా కాలయాపన చేయుచుండెను. అందుచే డాక్టరు మందుల పెట్టె మూత్యైన తీయకుండనే తిరిగిపోయెను. కాని డాక్టరుగారికి బాబా దర్శనభాగ్యము లభించెను. బాబా ప్రతిరోజు భాగోజీచే చేతికి కట్టు కట్టించుకొనుచుండెను. కొన్ని దినముల తరువాత చేయి బాగుపడెను. అందరూ సంతోషించిరి. ఇప్పటికిని ఏమైన నొప్పి మిగలిపోయినదా యను సంగతి ఎవరికి తెలియదు. ప్రతిరోజు ఉదయము భాగోజీ కట్టులను విప్పి, నేతితో తోమి, తిరిగి కట్టులను కట్టుచుండెడివాడు. బాబా మహాసమాధి వరకు ఇది జరుగుచునేయుండెను. బాబా సిద్ధపురుషుడగుటచే వారికిదంతయు నవసరములేనప్పటికీ భాగోజీ భక్తునియందుగల ప్రేమచే అతడొనర్చు ఉపాసనా సేవకు సమ్మతించెడివారు. బాబా లెండితోటకు పోవునప్పుడు భాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకొని వెంట వెళ్లేవాడు. ప్రతిరోజు ఉదయము బాబా ధునియొద్ద కూర్చొనగనే భాగోజీ తన సేవాకార్యము మొదలిడువాడు. గతజన్మయందు భాగోజీ పాపి కనుకనే కుష్ఠురోగముచే బాధపడుచుండెను. వాని వ్రేళ్లు ఈడ్చుకొని పోయియుండెను. వాని శరీరమంతయు చీము కారుచు దుర్వాసన కొట్టుచుండెను. బాహ్యమునకు దురదృష్టవంతునివలె గాన్పించునప్పటికీ అతడు అదృష్టశాలియు, సంతోషియు. ఎందుకనగా అతడు బాబా సేవకులందరిలో మొదటివాడు. బాబా సహవాసము పూర్తిగా ననుభవించెను. ఖాపర్డే కుర్రవాని ప్లేగు జాడ్యము. బాబా విచిత్ర లీలలలో నింకొకదానిని వర్ణించెదను. అమరావతి నివాసియగు దాదాసాహెబు ఖాపర్డే భార్య తన చిన్న కొడుకుతో షిరిడీలో మకాం చేసెను. కొడుకుకు జ్వరము వచ్చెను. అది ప్లేగు జ్వరము క్రింద మారెను. తల్లి మిక్కిలి భయపడెను.
షిరిడీ విడచి అమరావతి పోవలెననుకొని సాయంకాలము బాబా బుట్టివాడ వద్దకు వచ్చుచున్నప్పుడు వారి సెలవు నడుగా బోయెను. వణుకుచున్న గొంతుతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడియున్నాడని బాబాకు చెప్పెను. బాబా యామెతో కారుణ్యముతో నెమ్మదిగా మాట్లాడదొడగెను. ప్రస్తుతము ఆకాశము మేఘములచే కప్పబడియున్నది గాని యవి చెదిరిపోయి కొద్దిసేపట్లో నాకాశమంతయు మామూలు రీతిగా నగునని బాబా యోదార్చెను. అట్లనుచు తన కఫనీని పైకెత్తి చంకలో కోడిగ్రుడ్లంత పెద్దవి 4 ప్లేగు పొక్కులను అచ్చటవారికి జూపెను. చూచితిరా, నా భక్తుల కొరకు నేనెట్లు బాధపడెదను, వారి కష్టములన్నీయు నావిగనే భావించెదను. ఈ మహాద్భుతలీలలను జూచి యోగీశ్వరులు భక్తుల కొరకెట్లు బాధ లనుభవింతురో జనులకు విశ్వాసము కుదిరెను. యోగీశ్వరుల మనస్సు మైనముకన్న మెత్తనిది, వెన్నెలవలె మృదువైనది. వారు భక్తులను ప్రత్యుపకారము కోరకయే ప్రేమించెదరు. భక్తులను తమ బంధువుల వలె జూచెదరు. పండరీపురము పోయి ఎచ్చటుండుట. సాయిబాబా తన భక్తులనెట్లు ప్రేమించుచుండెనో వారి కోరికలను, అవసరముల నెట్లు గ్రహించుచుండెనో యను కథను చెప్పి ఈ అధ్యాయమును ముగించెదను. నానాసాహెబు చాందోర్కరు బాబాకు గొప్ప భక్తుడు. అతడు ఖాందేశులోని నందురుబారులో మామలతదారుగా నుండెను. అతనికి పండరీపురమునకు బదిలీ జరిగెను. సాయిబాబా యందు అతనికిగల భక్తియను ఫలమానాటికి పండెను. పండరీపురమును భూలోక వైకుంఠమనెదరు. అట్టి స్థలమునకు బదిలీ యగుటచే నాతడు గొప్ప ధన్యుడు. నానాసాహెబు వెంటనే పండరిపోయి ఉద్యోగములో ప్రవేశించవలసియుండెను. కాన షిరిడీకి ఉత్తరము వ్రాయకయే పండరీపురము పోవలెనని బయలుదేరెను. షిరిడీకి హఠాత్తుగా పోయి తన విఠోబాయగు బాబాను దర్శించి పండరి పోవలెననుకొనెను. నానాసాహెబు షిరిడీ వచ్చునను సంగతి ఎవరికి తెలియదు. కాని బాబా సర్వజ్ఞుడగుటచే గ్రహించెను. నానాసాహెబు నీమగాం చేరుసరికి షిరిడీ మసీదులో కలకలము కలిగెను. బాబా మసీదులో కూర్చుండి మహాల్సాపతి, అప్పా సిందే, కాశీరాములతో మాట్లాడుచుండెను. వెంటనే బాబా ఇట్లనియెను, మన నలుగురము కలసి భజన చేసెదము. పండరీ ద్వారములు తెరచినారు కనుక ఆనందముగా పాడెదములెండు. అందరూ కలసి పాడదొడంగిరి. ఆ పాట భావమేమన, నేను పండరి పోవలెను, నేనక్కడ నివసించవలెను, అది నా దైవము యొక్క భవనము. బాబా పాడుచుండెను. భక్తులందరూ బాబాను అనుగమించిరి. కొద్దిసేపటికి నానా కుటుంబముతో వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి బాబాను పండరీపురము వచ్చి వారితో కలసి ఎక్కడుండుమని వేడుకొనియెను. ఈ బతిమాలుట కవసరము లేకుండెను. ఏలన బాబా ఎప్పటికే పండరిపోవలెను, అచ్చట నుండవలెనను భావమును వెలిబుచ్చుచుండెనని తక్కిన భక్తులు చెప్పిరి. ఇది విని నానా మనస్సు కరిగి బాబా పాదములపై బడెను. బాబా యొక్క ఆజ్ఞను పొంది ఉదీ ప్రసాదమును గ్రహించి ఆశీర్వాదమును పొంది నానాసాహెబు పండరికి పోయెను. ఇట్టి బాబా లీలల కంతులేదు. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంతి శాంతి శాంతి. 7వ అధ్యాయము సంపూర్ణము. మొదటి రోజు పారాయణము సమాప్తము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.